ఈ బ్లౌజ్ వచ్చేసి కొత్త డిజైను. ఇలా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా లోటస్ డిజైన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. ఇలా వచ్చింది మొత్తం లతల్లాగా. కలర్ కాంబినేషన్స్ గూడా మనకి గోల్డు, గ్రీను, తర్వాత లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ, లైట్ వయలెట్, లైట్ డార్క్ వయలెట్, లైట్ పింక్, డార్క్ పింక్ ఇలా మల్టీ కలర్‌లో ఈ డిజైన్ ఇలా చేశామండి. ఇది ఓన్లీ హై నెక్‌కి మాత్రమే యూజ్ అవుతుంది. ఒకవేళ 6, 7 ఇంచెస్ డీప్ ఎవరికైనా ఉంటే గనక అంతవరకు పెట్టుకోవడానికి మాత్రం ఈ బ్లౌజ్ కంఫర్ట్‌గా ఉంటుంది. ఇలా ఇంతే బ్లౌజు. ఇది 10 ఇంచెస్ ఉన్న వాళ్ళకైతే పనికిరాదండి. హై నెక్‌కే వెళ్ళిపోండి. ఇలా నేనైతే ఒక బ్లౌజ్ హై నెక్ స్టిచింగ్ చేయించాను. బ్యాక్ సైడ్ ఇది. ఫ్రంట్‌కి వర్క్ ఉండదు. ఎందుకంటే సైజు ఈ బుట్ట సైజ్ పెద్దగా ఉంది కాబట్టి బాగోదు. కట్ అయిపోతుందని పెట్టలేదండి. ఇదొచ్చేసి హ్యాండ్స్. సేమ్ బ్యాక్ ఏదైతే వచ్చిందో అది హ్యాండ్స్. చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి బ్లౌజు. ఎందుకు మంచిగా అనిపించింది బ్లౌజ్ చూడగానే. ఇది నేను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించాను. ఒక్కటే కొత్త డిజైను. దీని కాస్ట్ వచ్చేసి రూ. 750 అండి. బ్లౌజ్ కాస్ట్. అంటే స్టిచ్డ్ కాదు. ఫ్యాబ్రిక్ కాస్టే చెప్తున్నాను. స్టిచ్డ్ అంటే మీకు 1300 అలా పడుతుంది. ఇదొచ్చేసి మంచి మెరూన్ కలర్. మంచి డార్క్ మెరూన్ కలర్. మెరూను. రూ. 750 అండి. క్లాత్ వచ్చేసి కాటన్ రా సిల్క్. నేనొక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించింది మాత్రం హాఫ్ వైట్. ఇప్పుడు మనం చూస్తుంది మాత్రం వైట్. ఇది కూడా మంచి మిల్క్ వైట్ కాదు. లైటు హాఫ్ వైట్ అనే చెప్పొచ్చు. దీంట్లోనే 2 షేడ్స్ వచ్చాయి. బ్యాకు, హ్యాండ్స్. ఓన్లీ రూ. 750 మాత్రమే. హెవీ వర్కు చాలా బావుంటుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే గనక. ఇది రెడ్. రెడ్ కలర్. ఇది. నెక్స్ట్ కలరు కాపర్ సల్ఫేట్ బ్లూ. ఇవి కూడా 3 స్టోర్స్‌లో అవైలబిలిటీ ఉంటాయండి. మండే నుంచి ఉంటాయి. ఈరోజు పంపిస్తాను. కానీ ఏ టైం అవుతుందో మండే నుంచి మాత్రం ఈ స్టాక్ అంతా 3 స్టోర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. టమాటో పింక్. మంచి టమాటో షేడ్. ఇదండి హ్యాండ్. మంచి డార్క్ గ్రీను. డార్క్ గ్రీను. కలర్ కాంబినేషన్ గూడా బా సెట్ అయిందండి దీనికి. సిల్వరు, గోల్డు, పీచ్ కలరు, ఆరెంజ్ కలరు, రెడ్ కలరు ఇలా డిఫరెంట్‌గా ఉంది. బాగా సెట్ అయింది కలర్ కాంబినేషన్ అయితే. కాకపోతే మనకు 3, 4 శారీస్‌కి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు బావుంటుంది.